వ్యవసాయానికి అనుబంధంగా సైడ్ బిజినెస్ ఏదైనా బాగుంటే పెట్టుకుంటే బాగుంటుందని చాలామంది అభిప్రాయం ఉంటుంది. అయితే చాలామంది యువకులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వ్యవసాయ భూమి ఉన్నవాళ్ళు ఇటు వ్యవసాయం చేస్తూనే ఇటు సైడ్కు ఏదో ఒకటి బిజినెస్ పెట్టుకుంటే వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలోనే బిజినెస్ పెట్టుకోవాలని ఒక కోరిక ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం డైరీ ఫార్మ్స్ కానీ, ఈ పొట్టేళ్ల పెంపకం కానీ, ఈ కోళ్ళ పెంపకం కానీ, ఈ విధమైనటువంటి బిజినెస్లు పెట్టుకోవచ్చు. అయితే మనకు ఈ మూడింట్లో కూడా ఏది బెస్ట్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్గా అంటే ఏది బెస్ట్ అని తెలుసుకుందాం, అలాగే దేంట్లో ఆదాయం ఎక్కువ వస్తుందో తెలుసుకుందాం, దేంట్లో కష్టం తక్కువ ఉంటుందో, దేంట్లో కష్టం ఎక్కువగా ఉంటుందో అది కూడా తెలుసుకుందాం. సో మనము ఇప్పుడు ఈ మూడింటికి కంపారిజన్ చేసుకుంటే మనకు ఈ డైరీ ఫామ్ విషయానికి వస్తే దానికి అధిక పెట్టుబడి అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనకు ఒక్కొక్క ఈ బర్రె కొనాలంటే మనకు సుమారు లక్షల్లో ఉంటుంది. అలాంటిది మనము లో బడ్జెట్లో ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో బిజినెస్లు వాళ్ళకు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక్క బర్రెతోని స్టార్ట్ చేస్తే అది లాభం అనేది ఉండదు. అందుకని మనం ఒక 3-4 బర్రెలతో స్టార్ట్ చేస్తేనే ఈ డైరీ ఫామ్ అనేది సెట్ అవుతుంది అన్నమాట. దానితో పాటుగా దానికి పెద్ద ఎత్తున షెడ్ వేసుకోవాలి. సో మనకు సుమారుగా ఈ డైరీ ఫామ్తో మనకు ఒక 5 lakhs ఎబోనే ఖర్చు అనేది వస్తుంది అన్నమాట. అట్లాగే దీనికి చూసుకోవడానికి ఒక మనిషి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనం వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు చేసుకుంటాం కాబట్టి అట్లాగే చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. కాకపోతే దీనికి డైలీ అనేది గడ్డి కానీ, ఇతర దానా కానీ ఖచ్చితంగా ఉండాలి. బయట తిప్పుకోవడానికి వీలుండదు కాబట్టి దాంట్లోనే ఉంచాలంటే ఖచ్చితంగా గడ్డి దానా అనేది ఖచ్చితంగా వేయాల్సి వస్తుంది. ఆ విధంగా చూసుకుంటే దానికి ఒక మనిషి కావాలి, మనిషికి జీతం ఇవ్వాలి. సో ఈ విధమైనటువంటి కష్టమైతే ఉంటుంది. నేను ఆ బిజినెస్ చేయొద్దని చెప్పట్లేదు, కాకపోతే దాంట్లో వచ్చేటటువంటి కష్టము, దానికి అయ్యే పెట్టుబడి, ఆ విధమైనటువంటి చెప్తున్నాను. సో దాంట్లో వచ్చేటటువంటి ఇన్కమ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. సో ఇప్పుడు లీటర్కు మనము 80 పైన 100 ఇట్లా వేస్తున్నాం కాబట్టి మనకు డైలీ ఒక 4 బర్రెలు ఉంటే కనుక రెగ్యులర్గా మనకు 2-3 వేల రూపాయలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. దాంట్లో ఇన్కమ్ అనేది రాదు అనేది లేదు, కాకపోతే రిస్క్ కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. సో అది అట్లా ఉంటుంది. సో మనం ఈ నాటుకోళ్ళ విషయానికి వస్తే నాటుకోళ్ళను తక్కువ బడ్జెట్లో స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇది ఎవరైతే ఒక 20-30 వేలు ఉన్న వాళ్ళు ఉంటారో, మరి 5 లక్షలు పెట్టి డైరీ ఫామ్ పెట్టను నేను, అలాంటివి నాకు సెట్ కావు అని అనుకునే వాళ్ళు ఈ నాటుకోళ్ళ రంగంలోకి రావచ్చు. దీనికి కూడా కొంత భూమి అయితే ఉండాలి. అంటే పెరట్లో పెంచుకోవాలన్నా కానీ, లేదంటే వ్యవసాయ క్షేత్రంలో ఒక షెడ్ వేసి పెంచుకోవాలన్నా కానీ భూమి అయితే ఖచ్చితంగా ఉండాలి. మనకు ఏం లేదన్నా కానీ 70x70 ల్యాండ్ ఉంటే దాంట్లో ఈజీగా 100 కోళ్ళు పెట్టుకొని, ఒక 100-150 కోళ్ళు పెట్టుకొని నెలకు ఒక 15,000 రూపాయలు అయితే సంపాదించుకోవచ్చు. కాకపోతే మనకు 7 months అయిన తర్వాతనే ఆదాయం అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకు పెట్టగానే రాదు నాటుకోళ్ళ విషయంలోకి వస్తే. అయితే ఇందులో పెట్టుబడి ఎట్లా ఉంటుందంటే తక్కువ పెట్టుబడి ఉంటుంది, ఎక్కువ లాభం ఉంటుంది. కాకపోతే టైం తీసుకుంటుంది, ఓపిక అనేది ఉండాలి. 8 months 7 months దాటిన తర్వాతనే ఇన్కమ్ అనేది వస్తుంది. దీంట్లో ఎంత కష్టపడితే అంత ఇన్కమ్ ఉంటుంది. సో మనకు ఇప్పుడు అందులో చూసుకుంటే 5 లక్షలు పైన పెట్టుబడి, ఇందులో చూసుకుంటే ఒక 30,000తో మీకు నాటుకోళ్ళు వస్తాయి. ఒక 30 నాటుకోళ్ళు వస్తాయి, ప్లస్ షెడ్డు, చుట్టూ జాలి, ఇదంతా కూడా అయిపోతుంది కంప్లీట్గా. మీరు ఓన్లీ ఉండి పెంచుకోవడమే.
ఒక 7 మంత్స్ నాకు ఏ ఏ టైం ఏది దేనికి కూడా కేటాయించుకుంటూ వీటిని చూసుకుంటూ పెంచుకోవాలనుకుంటే ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. 7 మంత్స్ తర్వాత మీకు 30 కోళ్ళతోని 150, 200 కోళ్ళను కూడా తయారు చేసుకోవచ్చు. నేను గత వీడియోలో చెప్పిన 20 కోళ్ళతోని ఈజీగా ఒక్కొక్క కోడి 10 పిల్లలు తీసినా కానీ 7 మంత్స్ తర్వాత 200 పిల్లలు వస్తాయి. అంటే 200 పిల్లలు అంటే పెద్ద అయిన తర్వాత 200 కోళ్ళు. 200 కోళ్ళకు మనము క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 700 పట్టుకున్నా కానీ ఈజీగా మీకు 1,50,000 7 మంత్స్ తర్వాత. సో 30,000 పెట్టుబడితోని 7 నెలల తర్వాత 1,50,000 అనేది ప్రాఫిట్ పొందొచ్చు. సో ఇప్పుడు ఈ విధంగా మనము పెంచుకుంటే వీటిని ఎవరైతే తక్కువ బడ్జెట్తో పెంచుకొని తక్కువ పెట్టుబడి పెట్టుకొని ఎక్కువ లాభం పొందాలనుకుంటే ఇలాంటిది బెస్ట్. కష్టం అనేది ఉండదని నేను చెప్పను, కష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు డైరీ ఫామ్ పెట్టినా కష్టపడాల్సిందే, ఈ నాటుకోళ్ళ ఫామ్ పెట్టినా కష్టపడాల్సిందే. కాకపోతే దానికి ఒక క్యాండిడేట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనకు గడ్డి కానీ ఏదైనా తేవడానికి ఖచ్చితంగా ఉండాలి. వీటికి కోళ్ళ విషయానికి వస్తే దానా తేయాల్సిన అవసరం లేదు, వాటికి వేయాల్సిన అవసరం లేదు. అవి మనకు ల్యాండ్ ఉన్న చోట ఏదైనా గడ్డి కానీ ఏదైనా పురుగులు అవి ఇవి తింటూ ఉంటాయి. అప్పుడప్పుడు ధాన్యం వేయడం చాలా ఈజీ, ఇంట్లోనే ఉంటాయి కాబట్టి తెచ్చి వెదజల్లొచ్చు. డైరీ ఫామ్ అయితే ఎక్కడో గడ్డి తీసుకొని రావాలా, తేవాలా, దానికి వేయాలా. సో అలాంటి రిస్క్స్ అయితే ఉంటాయి. దేనికి సంబంధించిన బిజినెస్లో దానికి సంబంధించిన రిస్కులు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే తక్కువ ఎక్కువ. సో ఇది ఈ రెండింటి మధ్య తేడా మాత్రం ఇది. ఈ మూడోది అయితే పొట్టేళ్ల పెంపకం. ఈ పొట్టేళ్ల పెంపకం కూడా డైరీ ఫామ్ లాగానే మనకి ఎక్కువ పెట్టుబడి అయితే ఉంటుంది. ఎందుకంటే 1-2తో స్టార్ట్ చేస్తే మనకు గిట్టుబాటు కాదు. ఏం లేదన్నా కానీ ఒక 50, 100 కాకుండా ఒక 50, 40 పొట్టేళ్ళతోని స్టార్ట్ చేసుకుంటేనే మీకు ఇందులో ఆదాయం అనేది వస్తుంది. అయితే ఇందులో ఎంత వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఇందులో ఒక్కొక్కటి సంవత్సరానికి 2-3 పిల్లలు తీస్తుంది. సో ఒక్కొక్క దానివల్ల మనకు 3 పిల్లలు వచ్చినా కానీ ఆ మూడింటికి ఒక్కొక్కటి 10,000 చొప్పున పోయినా కానీ 30,000 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనము ఒక 30 తీసుకున్నా కానీ 30కి 3 ఇంటూ ఇట్లా కొట్టుకున్నా కానీ ఎన్ని లక్షలు వస్తుందో మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ డబ్బుల విషయం పక్కన పెడితే వీటి వల్ల వచ్చేటువంటి రిస్క్ ఏంటంటే వీటి అధిక మేతను తింటాయి కాబట్టి ఇవి ఎనీ టైం దీనికి మేత అనేది కావాల్సిందే ఖచ్చితంగా. ఈ కోళ్ళలాగానే అవి కూడా ఎప్పుడు మేత తింటూనే ఉంటాయి. డైరీ ఫామ్ అంటే 2-3 గంటలకు ఒకసారి వేసినా కానీ సరిపోతాయి. కాకపోతే వీటికి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి తింటూనే ఉంటాయి. అందువల్ల వీటికి ఏదో ఒకటి వేస్తూనే ఉండాలి. ఖచ్చితంగా రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఈ షెడ్లో పెంచితే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. లేదు అంటే ఒక మనిషిని పెట్టి వీటిని బయటకు తోలడం, మళ్ళీ సాయంత్రం రాగానే షెడ్లోకి తీసుకురావడం అనేది చేస్తే అట్లా ఈజీ ఉంటుంది. సో మనకు 3 బిజినెస్లో అన్నిట్లో రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంది. మీరు ఏ బిజినెస్లోకి రావాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీరు పెట్టే పెట్టుబడి గిట్టుబాటు కావాలంటే ఖచ్చితంగా ఆలోచనతో రావాలి. అట్లాగే కొంతవరకు అనుభవం పొంది ఉంటే కూడా మంచిదని నా అభిప్రాయం. సో ఇది మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ కానీ నాటుకోళ్ళకు సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.